ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, Book of Ephesians chapter 5 verse 20. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుము. క్రీస్తునందు భయంతో ఒకరికొకరు లోబడి ఉండి. రైట్, అంటే 18వ వచనం. మరియు మద్యముతో భక్తులై ఉండదు, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్తి లేని ఒకరినొకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుకుని హృదయాలలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు నా ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయంతో ఒకరినొకరు లోబడి ఉండి. రైట్, నాన్న చదువు బిడ్డ, ఇంగ్లీష్ ఎవరికంటే చదవండి బిడ్డ. Book of Ephesians chapter 5 verse 18. Little loudly bitta. And do not be drunk with wine, in which is dissipation, but be filled with the Spirit. Spirit. Afterwards, Speaking to one another in songs and hymns, the spiritual songs, singing and making melody in your heart to God. afterwards, always. Give thanks always for the things to God the Father in the name of our Lord Jesus Christ. రైట్, సో బైబిల్ అందరూ వినండి నాన్న. ఇక్కడ బైబిల్ ఏముందంటే, మీరు మద్యంతో మత్తులై ఉండకూడి, దాని చేత దుర్వ్యాపారం కలదు. అంటే ఆ రోజులలో ఈ ఎఫెసీలో ఒక దేవత ఉండేదండి. ఆ దేవతను వాళ్ళు ఊరేగించినప్పుడల్లా బాగా తాగి ఊరేగించేవారు అనమాట. వాళ్ళకి అది అలవాటు, తాగుడు, వాళ్ళ దేవతను వాళ్ళు ఊరేగించుడు, ఆరాధించుడు. అలాంటి కొంతమంది ప్రభువు నమ్ముకుని ఇప్పుడు ఎఫెసీ సంఘానికి వస్తున్నారు. ఎఫెసీ సంఘానికి వస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సాయంత్రి వాళ్ళు చర్చకు వస్తూ వాళ్ళు తాకుతూ ఉన్నారనమాట. అది పౌలుకు తెలిసింది కవితగా. తెలిసి అప్పుడు పౌలు రాస్తాడమ్మా, మీరు మద్యంతో మత్తులై ఉండకూడదు, దాని చేత మీకు దుర్వ్యాపారం కలది. కానీ మీరు ఏం చేయాలా? మీరు ఆత్మతో నింపబడిన వారై కీర్తనలు పాడుచు, పాటలు పాడుచు, సంగీత వాయిద్యములతో, గానములతో ప్రభువుకు మీ హృదయంలో సంతోషంగా స్తుతి చేయండి. అంటే మీరు తాగడము, లేకపోతే తాగి పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడి ఏదో గొడవలు చేసి, ఆ తాగి ఇంట్లో చూడడానికి పెద్ద గొడవలు ఉంటాయి, ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే దేవుని సన్నిధిలో పాటలు పాడి, ఏ ఇంట్లో మంచిగా పాటలు పాడి దేవుని స్తుతించి దేవుని ఆరాధిస్తారో ఆ ఇంట్లో శాంతి, సమాధానము, కలిసిన నెమ్మది ఉంటుంది. కొంతమంది ఇంట్లో తాగుతుంటారు, ఎప్పుడు గొడవలు, పోలీస్ స్టేషన్కి వెళ్తుంటారు, పక్కింట్లో కంప్లీట్. కానీ మనం అట్ట కాదు కదా, మనం ఏం చేయాలా? ఎప్పుడు పాటలు పాడుకుంటూ ఫ్రీ దొరికినప్పుడు మనం అందరం కూర్చొని మనం నేర్చుకున్న పాటలు మనం పాడుకున్నప్పుడు జీసస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే రేపు దేవుని చిత్తం అయితే అంటే మనం పరలోకానికి వెళ్ళామనుకోండి, అక్కడ ఏముంటుంది? ఆరాధన మాత్రమే ఉంటుంది. ఇలా బైబిల్ స్టడీ ఉంటుందా? ఉండదు. ఉపవాస ప్రార్థన ఉంటుందా? పరలోకంలో ఉండదు. ప్రార్థన ఉంటుందా? ఉండదు. ఏముంటుందంటే డేవిడ్ ఎప్పుడు పాటలు పాడతాను ఏముంటారంటే డేవిడ్, దేవా నీకు స్తోత్రాలు, ఫాదర్ వి థ్యాంక్ యూ, జీసస్ థ్యాంక్ యూ, హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ అని చెప్పి మనం దేవుడిని ఆరాధిస్తాం. అందుకే మనం పరలోకానికి వెళ్ళకముందు భూమి మీదనే మనం ప్రాక్టీస్ చేసినట్లయితే అది మనకి ఎంతో ఆశ. అందుకే బైబిల్ రాయబడింది, దేవుడు ఆత్మ, దేవుడికి ఒక రూపం లేదు, దేవుడికి ఒక స్వరూపం లేదు, దేవుడు ఒక విగ్రహాలలో ఉండడు, ఆయన ఆత్మస్వరూపి. తండ్రి అయిన దేవుడు ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ. కానీ యేసుక్రీస్తు ఆత్మ కాదు, యేసుక్రీస్తు శరీరధారి. ఈ లోకంలో ఒక బాడీ వేసుకుని వచ్చాడు కదా పరమాత్మని. సో కాబట్టి యేసుక్రీస్తు మనం ఆత్మానం. కానీ తండ్రి అయిన దేవుడు ఆయన ఆత్మస్వరూపి, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపి. యేసుక్రీస్తు ఆత్మస్వరూపి కాదు. ఆయన మానవులుగా ఈ లోకంలో, మనుషులుగా ఈ లోకంలో జన్మించాడు. కాబట్టి ఆయన సరే మరి ఆయన ఎలా ఆరాధించాలా? ఆత్మతోనూ సత్యంతోనూ మనము ఆరాధించాలంటే సాయంత్రం. సత్యంతో ఆరాధించడం అంటే కళ్ళు మూసుకొని మనం చేతులు పైకెత్తి మనల్ని దేవుడు ఈరోజు కాపాడడానికి థ్యాంక్ చెప్పాలి.
నేనేం చేస్తానంటే శ్రీనా ప్రతిరోజు ప్రభువా నన్ను ఈ రోజు వరకు కాపాడినందుకు థ్యాంక్స్ అయ్యా, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా, తల నుంచి కాలు వరకు నా బాడీలో అన్ని ఆర్గన్స్ అవయాలన్నీ మంచిగా పని చేస్తున్నందుకు థ్యాంక్స్ అయ్యా, మా మమ్మీని మా డాడీని నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి మనం ఆత్మతో కళ్ళు మూసుకొని దేవుణ్ణి చూపించాల. మనము దేవుణ్ణి ఆరాధించినప్పుడు కళ్ళు తెరవకూడదు. ప్రార్థన చేసుకునేటప్పుడు దానికి కళ్ళు తెరిచి ప్రార్థన చేసినటువంటి మనం కాన్సన్ట్రేషన్ తప్పుతుంది కదా. మనం కాన్సన్ట్రేషన్ వాళ్ళు తిరుగుతుంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు, వాళ్ళు అటు నడుస్తుంటారు, వాళ్ళని చూసి మనము కాన్సన్ట్రేట్ చేయలేము. కాబట్టి మనం కళ్ళు మూసుకొని చేతులు ఎత్తి మనం దేవుడిని థ్యాంక్స్ చెప్పాలి. దేన్ని బట్టి బైబిల్లో రాయబడుతుంది కదా. ఓకే, ఆల్వేస్ ఎల్లప్పుడూ చూడండి 20 వచనం చూడండి ఒకసారి అండి. 20 వచనము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు క్రీస్తునందు భయముతో ఒకరికొకడు లోబడి ఉంటది. సో ఇక్కడ ఏముందంటే 4 విషయాలు మా శ్రీనా. దర్ ఆర్ 4 థింగ్స్ అంటున్నాం. ఒకటి, తండ్రి అయిన దేవుడికి యేసు ప్రభు నామములో ఎల్లప్పుడూ మనం దేవుడిని ఎప్పుడు ఆరాధించాలంటే డే డానియల్ ఎల్లప్పుడూ, ఆల్వేస్. ఎప్పుడు టైం దొరికినా మనం ఎల్లప్పుడూ దేవుడిని స్తుతించాలి. అలాంటి బైబిల్లో రాయబడింది. దావీదు 3 సార్లు ప్రార్థించేవాడు, రోజుకి 7 సార్లు దేవుడిని స్తుతించేవాడు. దానియేలు రోజుకు 3 మార్లు ప్రార్థించేవాడంట. కానీ దేవుని ఇప్పుడు మనం చూసినట్టుగా ఆరాధించడానికి 3 గంటలు లేకపోతే 3 సార్లు కాదు, ఎల్లప్పుడూ మనం ఆరాధించాలి. ఇలా ఈ గాట్ మై పాయింట్. ప్రేయర్ చేసుకోవడానికి ఒక ప్లేస్ అవసరం, ప్రేయర్ చేసుకోవడానికి ఒక 1 అవర్ అవసరం. కానీ దేవుడికి థ్యాంక్స్ చెప్పడానికి ప్లేసు టైం అవసరం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు మనం ఎల్లప్పుడు అంటే 24 అవర్స్ మనం బాత్రూమ్కి లేచినా, నీళ్లు తాగడానికి లేచినా, అన్నం తినేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, నేను బెడ్ ఎక్కినప్పుడు, బెడ్ దిగేటప్పుడు, నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు, నేను ఇంట్లో క్లీన్ చేస్తున్నప్పుడు, ఏదైనా పని ఖాళీ ఉంటుంది కాబట్టి, డోర్ ఖాళీ ఉంటుంది కాబట్టి నేను ఎల్లప్పుడూ దేవుడికి అందుకే బైబిల్లో ఎల్లప్పుడూ ఉంది. పరలోకంలో దేవుడు ఎల్లప్పుడూ ఆరాధిస్తారు కదా. ఎల్లప్పుడూ వాళ్ళకి టైం ఉండదంట. పిల్లరా దేవుడిని శుద్ధిస్తానే ఉంటారంట. వాళ్ళు దేనికి రెస్ట్ తీసుకోవాలంట. మనమన్నా కొద్దిగా తినడానికి కొద్దిగా రెస్ట్ తీసుకుంటాం. వాటికి మనమన్నా మన స్నానాలకు, వాటికి, మన కాలక్షేపాలకు మనం కొద్దిగా టైం తీసుకుంటాం. కానీ పరలోకంలో దేవుడు అట్లా కాదంట. 24 పెద్దలు, ఆ 4 జీవులు, ఆ 1000 లక్షల కోట్లు, ఎంతమంది దేవదూతలు ఉన్న పరలోకంలో ఒకసారి చూసుకుందామా. ప్రకటన 4వ అధ్యాయం. ఈ దేవదూతలు ఏం చేస్తుంటారంట ప్రియులారా? బుక్ ఆఫ్ రెవల్యూషన్ 5వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. 5:11 ఎవరైనా చదవండి. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క ఎంత ఉందంటే కోట్ల కొలదిగా ఉండేను. చిన్న చదువు బిడ్డ 5:11. Bible says John has looked in heaven. He heard the voice of many angels. How many angels are there? Around the throne and the living creatures and elders. The number of them was 10,000 times. 10,000 times 10,000. And thousands and thousands. You got my point? ಅದಕ್ಕೆ ಎಲ್ಲಿಂದ ಎಂತమంది ఉన్నారంటే 10,000 times 10,000, thousands and అంటే 10,000 into 10,000 ఎంత తెలుసండి? లేదండి, 10,000 into 10,000 మల్టిప్లై చేస్తే కవిత గారు నాకు తెలిసి 1 కోటి వరకు వస్తుంది. అలాంటి 10,000 times 10,000
థౌజండ్స్ అండ్ థౌజండ్ అంటే 10,000 into 10,000 ఒక కోటి వేసుకున్నామండి. అలాంటి కోటి గుంపులు ఎంతమంది ఉన్నారంట? థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారంట? థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్. అంటే పరలోకంలో దేవుడులో అంతమంది ఉంటారంట. మీరంతా ఏం చేస్తుంటారంట అంటే ఈ దేవుళ్ళు అందరూ 4వ అధ్యాయం తీసుకోండి. అదే పక్కన పెట్టడం 4వ అధ్యాయం 8వ వచనము. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు. అవి చుట్టూ వాటి చుట్టూ రెక్కల లోపలను బండలతో నిండి ఉన్నాయి. అవి భూత వర్తమాన భవిష్యత్తులో సర్వాధికారులు దేవుడు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగలుతో చెప్పుచున్నారు. ఓకే, చదువునానా మనకి చదువుతానికి చాప్టర్ 4 verse 8 బేటా. Little loudly. And 4 beasts had each of them 6 wings. And they were full of eyes within. And they rest not day or night, saying, Holy, holy, holy. They will not rest. They will always say, Holy, holy, holy. తర్వాత Lord God Almighty, which was and is and is to come. రైట్ నానా, ఇక్కడ వినండి బిడ్డ శాండీ. అండ్ ఇక్కడ ఏముందంటే ఆంటీ బైబిల్లో రాయబడి గారు పరలోక రాజ్యంలో దేవుని దూతలు కోట్ల కొలది ఉంటారంట. అంటే వాళ్ళ పని ఏంటంట, రాత్రి పగలు మానక రాత్రి పగలు నుంచి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని అరుస్తానే దేవుని పొగుడుతానే ఉంటారంట. మనం ఒక పాట పాడతాం కదా, పరిశుద్ధ 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 ప్రభువా వరదూతనైనా నిన్వదింపగలరా, వరదూతనైనా 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 నిన్వదింపగలరా. జనక కుమార జనక లనురీక దేవా జనక లనురీక దేవా గణ మహిమ చెల్లును గణరానిత్యముగా గణ మహిమ చెల్లును గణ మహిమ చెల్లును గణ మహిమ చెల్లును గణరానిత్యముగా. Once again, పరిశుద్ధ 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 ప్రభువా వరదూతనైనా నిన్వదింపగలరా. ఈ పాటను ప్రకటన 4వ అధ్యాయం ఇప్పుడే మనం చదివిన వాక్యము మనం ఏమన్నంట, దేవుడితో పరిశుద్ధుడు 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 అని బాలక రాత్రి భక్తులు చెబుతుంది. సో పరలోకంలో దేవుడితో అంటే రాత్రి భక్తులు బాలకుండా దేవుడిని స్తుతిస్తుంటారంట. ఈ పాటను ఈ అధ్యాయం నుంచి తీసి వాళ్ళు పెట్టారు. ఓకే శాండీ, దేవుడిని మనం ఎప్పుడు ఆరాధించాలా? ఆల్వేస్, ఎల్లప్పుడూ కదా బైబిల్ రాయబడింది. ఎల్లప్పుడూ దేవుడిని స్తుతించాలి. ఏమైనా స్తుతించాలా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎందుకు 3 సార్లు అంటారంటే అంటే నేను ఒక ఇంగ్లీష్ బైబిల్లో చదివాను. ఒకసారి తండ్రికి, ఒకసారి కుమారునికి, ఇంకొకసారి పరిశుద్ధాత్మ దేవుని. ఎందుకంటే బైబిల్లో తండ్రి పరిశుద్ధుడని రాయబడింది, యేసుక్రీస్తును పరిశుద్ధుడు అని రాయబడింది. మన పరిశుద్ధాత్మకి ఏమని పేరు? పరిశుద్ధ. మన బైబిల్కి ఏమని పేరు? పరిశుద్ధ గ్రంథం. సో కాబట్టి మనం డీల్ చేసేది, మనము సహవాసం ఉండేది పరిశుద్ధుడైన దేవుడు. వీఆర్ డీలింగ్ విత్ హెవెన్లీ హోలీ గాడ్. సో అందుకే బైబిల్ రాయబడింది ఎల్లప్పుడూ దేవుడిని స్తుతించాలి. నేను ఎల్లప్పుడూ కీర్తనలు 34వ అధ్యాయం తీసుకున్నాం. అప్పుడు అంటే ఎప్పుడు మనం దేవుని ఆరాధించాలి ఇక్కడ రాయడం. కీర్తన బుక్ ఆఫ్ సామ్స్
chapter 34. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము verse 34 లో ఇక్కడ దావీదు ఏమని అంటున్నాడు చెప్పండి, చూడండి. మొదటి వచనమండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట. నేను ఎల్లప్పుడూ యెహోవాను కీర్తించెదను. నా ఇంగ్లీష్ చదవండి బిడ్డ. I will praise వెరీ గుడ్. రిచ్ చదువునా? I will bless the Lord at all times. I will praise the Lord, I will bless the Lord, I will thank the Lord all times. His praise shall continually be in my mouth. His praise shall continually be in my mouth. సో ప్రియులారా, ఇక్కడ దావీదు, కవిత గారు, శ్రీలేఖ గారు, దావీదు ఏమంటాడంటే నేను ఎల్లప్పుడూ, ఇక్కడ టైం మెన్షన్ చేశాడంటే 7 సార్లు మన ఇక్కడ రాశాడా? కీర్తన 119వ అధ్యాయంలో ఉందిలేండి, నేను 7 సార్లు దేవుడిని స్తుతిస్తానని. కానీ ఇక్కడ ఏమంటాడంటే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యం అంటే ఇది కంటిన్యూస్ గా ఆయన స్తుతి నా నోట ఉంటుంది. సో రేపు పరలోకంలో రేపు మనం వెళ్ళామనుకోండి, మనం కానీ దేవుడు ఎప్పుడు స్తుతిస్తామంటానికి ఎల్లప్పుడూ అంటున్నారా? నో రెస్టింగ్. మనకు ఈ లోకంలో 3 షిఫ్ట్లు ఉంటాయి. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ కదా. మార్నింగ్ 6 o'clock వెళ్ళామనుకోండి 8 hours పని చేస్తారండి. అట్టా 8 hours వరకు 3 షిఫ్ట్లు ఉంటాయి ప్రియులారా. దాని తర్వాత మనిషి తగ్గి ఆయన టైర్డ్ అయిపోయి పడుకుంటాడు. కానీ రేపు దేవుడిని స్తుతించినప్పుడు షిఫ్ట్ వైజ్ ఉండదు, అందరూ వచ్చి దేవుడిని స్తుతిస్తూ ఉంటారు. పరలోకంలో మనకు టైర్డ్నెస్ ఉండదంట, తెచ్చి మనం వెళ్తాం దేవుడిని. అందుకని బైబిల్ రాయబడింది మనం ఎప్పుడు దేవుడికి టైం చెప్తుంది కదా. టైం చెప్పినప్పుడు దేవుడికి చాలా సంతోషం ఉంటుంది. ఒకరోజు యేసుక్రీస్తు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. అయ్యా దేవ కుమారుడా, దావీదు కుమారుడా, మమ్మల్ని స్వస్థపరచండి అన్నప్పుడు యేసుప్రభు అందరినీ స్వస్థపరిచింది. వెళ్ళండి, మీరు యాజకులకు చూపించుకోండి అంటే ఆ రోజుల్లో వీళ్ళు వెళ్ళి యాజకులకు చూపించుకుంటూ యాజకులు వాళ్ళ బాడీ చెక్ చేసి వీళ్ళ కుష్ఠరోగం లేదని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇస్తారండి. వాళ్ళు ఆ సర్టిఫికెట్ జోబులో పెట్టుకొని తిరగాలి. సో 10 మంది వెళ్ళిపోయారు. అండ్ వాళ్ళు ఒక్కడు మాత్రం తిరిగి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. లూకాసు సువార్త తీసుకున్నాడు. అంటే దేవుడికి థ్యాంక్స్ చెప్పడం ఎంత ఇష్టమో ఒకసారి మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటామండి. లూకాసు సువార్త 17వ అధ్యాయము Luke's Gospel, chapter 17. 11వ వచనమండి. యేసు ప్రభువా మాకు కరుణించమని కేకలు వేసి 11వ వచనమండి. ఆయన యెరూషలేముకు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండు. ఆయన యొక్క గ్రామంలో వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకోండి వారితో చెప్పారు. వారు వెళ్ళ చక్కగా శుద్ధులయ్యారు. వారిలో ఒకడు నాకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలపడి వాడు సమరుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైన కాదా ఆ బ్రహ్మాండుడు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనో కనపడలేదా అని చెప్పి నీవు లేచి నీ విశ్వాసము స్వస్థపరచని వాటితో చెప్పి. రైట్. ఇక్కడ వినండి నాన్న పిల్లలు, యేసుక్రీస్తు ఒకసారి 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచాడు. మీరు వెళ్ళండి, మీకు బాగైంది, మీరు యాజకులకు మీరు కనపరుచుకుంటే అంతే 10 మంది వెళ్ళిపోయారు. 10 మంది వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడు మాత్రం తిరిగి వచ్చాడంటాడు కదరికి. ఒక్కడు తిరిగి వచ్చి యేసుప్రభు పాదాల మీద పడి బిగ్గరగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
దేవుని మహిమ. He gave thanks to God. He gave what? Thanks to one man. మరి 9 మంది యేసు ప్రభు అడుగుతాడు, ఆ 9 మంది ఎక్కడ అంటే దాన్ని బట్టి అంటే మనకేం అర్థమైపోతే కనీసం థ్యాంక్స్ చెప్పలేడా వచ్చి ఇంత మిమ్మల్ని స్వస్థపరచాలి. మీరు కుష్ఠరోగంతో బాధపడుతున్నప్పుడు, చీము రక్తంతో కారుతున్నప్పుడు, ఊరి బయట పొలమేదలో ఒక చెట్టు కింద బూడిదలో కూర్చుండేవారండి. మీరు ఊర్లోకి వస్తే రాళ్ళతో కొట్టి చంపేవారు. కుష్ఠరోగం అంటూ వ్యాధి, ఆ రోజు ఎవరు వీరి దగ్గరికి రానిచ్చేవారు కాదు. వాళ్ళ జీవితం నరకమైన జీవితం. అలాంటి వాళ్ళను దేవుడు స్వస్థపరుస్తే కనీసం ఆ 9 మంది దేవుడికి వచ్చితే యేసుప్రభుకి థ్యాంక్ చెప్పేట్లేదా? అప్పుడు యేసుప్రభు బాధపడదు ఏంటంటే ఆ 9 మంది ఏడయ్యా, కనీసం నువ్వు తప్ప వాళ్ళు వచ్చి నాకు థ్యాంక్ చెప్పలేరా? దేవుడు మన దగ్గర నుంచి ఎదురు చూసేది ఏంటంటే థ్యాంక్ యూ. ఏం చూస్తాడంట మన దగ్గర నుంచి దేవుడమ్మా? Thank you, Prabhu. Every day, when we get up in the morning, when we are eating, when we are drinking, we are eating some snacks, when we are going out, when we are coming in, when you are sleeping, when we get up. So what should we say? Thank you, Lord. Thank you, Father. Thank you, Jesus. అన్నప్పుడు God will feel happy. ఇప్పుడు మనం చదువుకున్నాం, ఎల్లప్పుడూ మనం దేవుని కృతజ్ఞతలు ఎప్పుడు చెల్లించాలంటారా? ఎల్లప్పుడూ దానికి టైమే లేదు ప్రియులరా. ప్రార్థన టైం ఉంది కానీ థ్యాంక్ చెప్పడానికి మాత్రమే మనకు టైమే లేదు. రెండోది, అన్ని విషయాలలో మనం దేవునికి థ్యాంక్ చెప్పాలి. ఇందాక మనం చూస్తున్నాం కదా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రతి విషయంలో అంటే ఏంటంటే దేని బట్టి మనం థ్యాంక్ చెప్పాలా? దేవుడు మనకి ఇచ్చిన కుటుంబ జీవితాన్ని బట్టి థ్యాంక్ చెప్పాలి. ఎంతమందికి చీనా మమ్మీ డాడీ లేదా చనిపోయింది, వాళ్ళు పుట్టినప్పుడే వాళ్ళ మమ్మీ చనిపోయింది. మా చుట్టాలలో తను వాళ్ళ హస్బెండ్ లారెన్స్ అని ఉన్నాడు. ఆయన చెప్తుంటాడు, నేను పుట్టి మా మమ్మీని చంపేశాను. పాప ఆయన పుట్టినడానికి వాళ్ళ మమ్మీ చనిపోయింది. ఆయన అందుకే ఆయన బర్త్డే చేసుకోడు. దేవుడు మనకు మంచి పేరెంట్స్ ఇచ్చారు కదా. శాండీ, డాడీ, డేవిడ్ ప్రతిరోజు ప్రభు థ్యాంక్ యూ ఫర్ మై మమ్మీ, మై డాడీ. వాళ్ళు లేరనుకో మనకు ఎంత ఘోరంగా ఉంటుందన్నా. మా డాడీ కానీ ఒక 15 years, మా ప్రిన్సి పుట్టింది, ప్రిన్సి ఏప్రిల్ పుట్టింది, మా ఫాదరు ఆగస్ట్లో చనిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి మాకు కానీ డాడీ లేదు. అలా మనం ఉన్నప్పుడే దేవుడికి థ్యాంక్ చెప్పాలి. డాడీ ప్రభు నాకు మంచి డాడీ ఇచ్చినందుకు థ్యాంక్. అన్ని విషయాలను థ్యాంక్ చెప్పాలి కదా కవిత గారు. అంతేనా, మనకు దేవుడు మంచి పిల్లలు ఇచ్చాడా అండి? సరోజాంటి గారికి దేవుడు ప్రేమించి 3 పిల్లలు ఇచ్చాడా? అందరు 3 మంచిగా చదువుకొని సెటిల్ అయ్యారు. సో వాళ్ళు లేకపోతే మన జీవితం సంపూర్ణమయ్యేది కాదు కదా. మన పిల్లలే మన పరిస్థితులు. ఆ పిల్లలు చూసినప్పుడు నాకు ఎంత హ్యాపీయో, నా కొడుకును నా కూతురు చూసి చాలు కవిత గారు. ఒక రకమైన ఆనందం. మన బలవంతా వాళ్ళే కదా పిల్లలు ఈ లోకంలో. పేరెంట్స్గా నేనైతే ఎప్పుడు నా బాబుని బట్టి మా పాపను బట్టి దేవుడికి థ్యాంక్ చెప్పి, మా పేరెంట్స్ బట్టి నేను థ్యాంక్ చెప్తాను. అందరం మన పేరెంట్స్ బట్టి థ్యాంక్ చెప్పాలా. కవిత గారు మా ఫాదర్ 15 సంవత్సరాలు ప్రభువులో నిద్రించారు. ఇప్పటికీ మా డాడీ గురించి నేను దేవుడికి థ్యాంక్ చెప్తాను. చనిపోయారు కదా అని మనం మర్చిపోకూడదు. నాకు ఇచ్చిన మంచి తల్లిదండ్రులను బట్టి నీకు థ్యాంక్స్, నాకు ఇచ్చిన పిల్లలను బట్టి నీకు థ్యాంక్స్ అయ్యా, నాకు ఇచ్చిన భర్తను బట్టి, నాకు ఇచ్చిన భార్యను బట్టి నీకు థ్యాంక్స్ ప్రభావం. భార్య భర్తలు కలిసి ఉండడం ఎంత సంతోషం కదా పిల్లరా. బైబిల్లో రాయబడింది, దేవుడు జతపరిచిన భార్య భర్తలను ఎవరు వేరు చెయ్యకూడదు. అంత గొప్ప బంధం అంటండి. ఏంటి మ్యారేజ్లో గొప్పతనం సులేఖ అంటే, మ్యారేజ్లో అంటే 2 వ్యక్తులు ఒకటవుతారు. మరణంలో 2 ఒకటి కాదు, పుట్టుకలో 2 ఒకటి కాదు. కానీ మ్యారేజ్లో ఎక్కడో వైజాగ్లో ఉన్న కవిత గారు, ఎక్కడో హైదరాబాద్లో పుట్టిన జార్జ్ కనుక ఒకటి కావడం ఎంత అద్భుతం. నేను ఎక్కడో హుబ్బీలో పుట్టానండి, మా మిస్సెస్ ఎక్కడో ఇక్కడ హైదరాబాద్ లారాగూడలో పుట్టింది. కానీ మేము పెళ్లిలో ఒకటి అయ్యాము. ఆమెకున్న అలవాట్లు, నాకున్న అలవాట్లు అన్ని కట్టించి ఇప్పుడు మేము కామన్గా ఒకరినొకరు అర్థం చేసుకుని 26 సంవత్సరాలు మేము పెళ్లి జరుపుకొని జరుపుకుంటున్నాం. 26 సంవత్సరాలు దేవుడు మమ్మల్ని కాపాడు. ఆ రకంగా దేవుడు మనకి ఇచ్చిన భార్యను బట్టి, మనకి ఇచ్చిన భర్తను బట్టి మనం
మనం దేవుడికి ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. ఒకళ్ళ భర్త ఒకళ్ళ ఊరుకుడై ఉండొచ్చు, కొన్నిసార్లు భార్య ఊరుకురాలై ఉండొచ్చు, వాటన్నిటి మనం పట్టించుకుంటా కనీసం మనకు తోడు చాలు. మన దగ్గర అలెగ్జాండర్ అనే బ్రదర్ వస్తుంటారు, ఆయన పోలీస్ ఆఫీసరు. ఆయన ఎప్పుడు రాయగారు నా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ నాకు భార్య లేదు అయ్యారు, చాలా పెద్ద పొదువ నాకు అది అని చెప్పి నాకు ఒకసారి కళ్ళలో నీళ్ళు వస్తాయి. అంటే ఆ లైఫ్ పార్ట్నర్ ఉన్నప్పుడు దాని వాల్యూ మనం తెలుసుకుంటే అంటే చాలా మంచిది. ఒక్కసారి చనిపోయిన తర్వాత అప్పుడు మనం కూర్చొని ఆలోచించేలాగా మనం టైం మనకు కావాల్సింది తోడంట కదా అండి. భార్య భర్తలంటే ఒకే అన్ని విధాలుగా పిల్లలు ఒకరికొకరు తోడు ఉండడము, ఒకరికొకరు తోడు ఉండడము, ఒకరికొకరు ఆదరించడము, ఒకరు పడిపోతే ఇంకొకరు లేపుతారని దేవుని వాక్యం సంవత్సరం వినోదంతో నలుగురిని జ్ఞాపకం చేసుకో. ఒక 15 ప్లేట్స్ తీసుకో. 15. సో ఆ రకంగా పిల్లరా, సో దేవుడు మనకు అనుగ్రహించిన ఆ భార్యను భర్తను బట్టి, మన పిల్లలను బట్టి, మన తల్లిదండ్రులను బట్టి కదా శీల, మన బ్రదర్ని బట్టి, ఆ శాండీ మన సిస్టర్ని బట్టి దేవుడికి థ్యాంక్ చెప్పకుండా థ్యాంక్ యూ ప్రభా నాకు మంచి సిస్టర్ ఇచ్చావు. ఏం డాడీ ఎప్పుడు మాకు తమ్ముడు ఇచ్చినావు, డేవిడ్ మాకు అన్నని ఇచ్చినావు, థ్యాంక్స్ అని ఇంటున్నారు కదా మీరు. మనం ఎప్పుడు జీసస్కి థ్యాంక్ చెప్పాలా, దేవుడికి మనం థ్యాంక్ చెప్పాలంటున్నాం. సో అంటే మొదలుగా మనం ఫ్యామిలీ లైఫ్ని బట్టి మన కుటుంబాన్ని, మన చుట్టాలు, మన బంధువులు, మన తోడబుట్టిన వారు, మన భర్త, మన భార్య, మన పిల్లలు, మన తల్లిదండ్రులు, వీళ్ళందరిని బట్టి మనం ఫస్ట్ థ్యాంక్ చెప్పాలి. రెండవది మనం థ్యాంక్ చెప్పాల్సింది ఏంటంటే అండి, మనకు దేవుడు అనుగ్రహించిన ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ అండి. పెద్దగా మనకు దేవుడు అనుగ్రహించిన ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ అంటే ఆర్థిక సహాయం బట్టి మనం దేవుడికి థ్యాంక్ చెప్పాలి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ఏంటంటే మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. ఓకేనా, వింటుంది కదా, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ బట్ వితౌట్ మనీ వీ కెనాట్ డూ ఎనీథింగ్. డబ్బు సమస్తం కాదు, కానీ డబ్బు లేకుండా ఏమైనా చేస్తామా? చీనా మన వాచ్మెన్ ఒక చిన్న పని చెప్పినా వాడు పైసలు అడుగుతాడు కదా. సో ఈ లోకంలో మనకి ఏం చేయాలన్నా మనకి ఏం అవసరము? డబ్బు అవసరం. మీకు తెలుసో లేదో, యేసుక్రీస్తు ఒక మాట అన్నాడండి. నార్మల్గా ఆపోజిట్ వర్డ్స్, తెల్ల అంటే మనం నల్ల అంటారు, పైన కింద, ఆపోజిట్ వర్డ్ కింద కదా, వైట్ బ్లాక్. వెరీ గుడ్. కమ్ గో. వాట్ ఇస్ ఆపోజిట్ ఫర్ గాడ్? చాలా బాగా చెప్పారు, కానీ బైబిల్ అక్కడ లేదు. బైబిల్ గాడ్ అగేన్స్ట్ ఏంటి తెలుసా? ఆపోజిట్ మనీ. యేసుప్రభు అంటాడా అండి, ఒకడు ఇద్దరికి సేవ చేయలేడు, దేవునికి సిరికి. సిరి అంటే ఏంటి? డబ్బు. ఒకడు డబ్బును ద్వేషించి దేవుని ప్రేమించాలా, లేకపోతే దేవుణ్ణి ద్వేషించి డబ్బును ప్రేమించాలా? సో మనం ఈ లోకంలో డబ్బు మనకు అవసరం, కానీ ఆ డబ్బు ఎక్కడ ఉండాలంట? మన కాళ్ళ కింద ఉండాలి. అది మన హార్ట్లోకి వెళ్ళకూడదంట అండి. అందుకే యేసుప్రభు అంటాడు, మీ యొక్క ధనం ఎక్కడుందో మీ హృదయం కానీ అక్కడ ఉంటుందండి. సిస్టర్, డబ్బు మనం అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎవరైనా చచ్చిపోతుంటే కష్టాల్లో ఉండి కానీ మనం దాచిపెట్టుకొని వాళ్ళకి సాయం చేయకుండా ఉంటే అంటే రేపు మన దేవుడి రాజ్యంలో ప్రవేశించాలి. అందుకే యేసుప్రభు అంటాడు, ఆ డబ్బుతో ఈ లోకంలో మంచి స్నేహితులను మీరు సమకూర్చుకోండి, రేపు పరలోకంలో వాళ్ళ ద్వారా దేవుడికి బహుమానం ఇస్తారు. ఎవరో కష్టంగా ఉన్నారు, ఎవరో హాస్పిటల్ ఉన్నారు, ఎవరో చాలా సఫర్ అవుతున్నారు, పాపం ఫైనాన్షియల్గా సఫర్ అవుతున్నారు, మన చేతితో అయితే మంచిగా దేవుడు ఇచ్చిండు, కొద్దిగా సాయం చేస్తే అది మనకు ఆశీర్వాదం కాదా? ఈ లోకంలో యేసుక్రీస్తుగా డబ్బు అవసరం ఉండే. ఒకరోజు వచ్చి ఒక పరిచయం అంటారయ్యా నువ్వు ట్యాక్స్ కడుతున్నావు అంటే యేసుప్రభు అంటాడు, పేతురు నువ్వు వెళ్ళి ఒక చేపను పట్టు, ఆ చేప నోరు తెలిసిన వెంటనే దాంట్లో 2 దినారాలు ఉంటాయి, ఒకటి నీ కొరకు ఒకటి నా కొరకు ట్యాక్స్ కట్టేయమని చెప్తాడు. యేసుప్రభు డబ్బు అవసరం. ఒకరోజు యేసుక్రీస్తు మందిరం దగ్గర కూర్చున్నప్పుడు ఒక విధవరాలు వచ్చి కాని డబ్బులు ఏమేసిందంట, స్నానం చేసుకుంటే యేసుక్రీస్తు చూస్తూ ఉన్నాడంటే ఎవరు ఎంత వేస్తున్నారని. అందరూ వాళ్ళు ఉన్న దాంట్లో వేస్తే ఈ ఒక ఆమె ఉన్నది మొత్తం వేసింది. అందరూ 10% 20% వేసుకున్నారంట వచ్చి, కానీ ఈ లేడీ ఏం చేసిందంట, ఆమె దగ్గర ఉన్నది 2 రూపాయలే. ఎంత వేసిందంట? 2 రూపాయలలో 2 రూపాయలు వేసేసిందంట.
ఆమె దగ్గర ₹1,00,00,000 ఉందనుకోండి, ఎంత వేసి ఉండేది? ₹1,00,00,000 వేసేది. ₹1,00,000 ఉంటే ఎంత వేసేది? సో మనము దేవుడు ఇచ్చేదాన్ని దేవుడు చూస్తాము. ఎలా ఇస్తామో, ఎంత ఇస్తామో అదిగా చూస్తున్నాడంటే అదే కదా అక్కడ పాయింట్స్ ఇస్తున్నారు. ఆమె ఎంత ఇచ్చిందో చెప్తున్నాడు ప్రియులారా. ఆ రకంగా యేసుక్రీస్తు ఈ లోకం ఉన్నప్పుడు అంటాడు, కైసర్ది కైసర్కి ఇవ్వండి, దేవుంది దేవుని. అంటే దీన్ని బట్టి మనము డబ్బును బట్టి ఎల్లప్పుడు దేవునికి కదా శాండీ, థ్యాంక్ గాడ్ ఫర్ మనీ. మీ డాడీ మమ్మీ ఎప్పుడన్నా పైసలు మనకి ఇచ్చిననుకో, థ్యాంక్ యూ ఫాదర్ దిస్ ₹100, థ్యాంక్ యూ ఫాదర్ దిస్ ₹500, థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ దిస్ ₹1,000, థ్యాంక్ యూ ఫర్ మై శాలరీ కదండి, థ్యాంక్ యూ ఫర్ మై పెన్షన్, థ్యాంక్ యూ ప్రభు అని చెప్పి మనం ఆ డబ్బుతో దేవుడికి థ్యాంక్స్ మనం చెప్పాలి. దేవుడికి మూడవది, దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యం బట్టి మనం దేవుడికి థ్యాంక్ చెప్పాలి. తల నుంచి కాలు లాంటి మన అవయవాలన్నీ చక్కగా పనిచేస్తున్నాయి. ఒక్క అవయవం పాడైన మనము ఈ లోకంలో బతుకుతామా? కెన్ వి లీవ్? వన్ ఆర్గన్ ఫెయిల్స్, కన్ను పాడైంది అనుకోండి, ఒక కన్ను కనపడకపోతే మనకి ఎంత లాస్ అండి. చెవు వినపడకపోతే ఎంత లాస్ మనకి. అంటే అయిపోయి సో దాన్ని బట్టి ప్రియులారా, మనకు దేవుడు ఇచ్చిన ఆరోగ్యం బట్టి అందరికీ రెండు తీసుకో. సో దీన్ని బట్టి మనం తెలుసుకునేది ఏంటంటే ప్రియులారా, దేవుడు ఇచ్చిన మంచి ఆరోగ్యం, మంచి కాలం కదా. అందుకే దావీదు అంటాడు, ప్రభువా నీవు నన్ను కలగజేసిన విధం చూడగా ఆశ్చర్యమును ఆ భయము నాకు కలుగుతుంది. చూడండి 139వ కీర్తన 139. అంటే మన ఆరోగ్యాన్ని బట్టి మన వెళ్ళకు దేవునికి థ్యాంక్ చెప్పాలంటే Psalm 139. పదమూడవ చదువుతామండి. Psalm 139. నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, భయమును ఆశ్చర్యం నాకు పుట్టుచున్నది. రుచి చదువు రౌండి. So you formed my inward parts. You have formed my inward parts. You covered me in my mother's womb. I will praise you. For I am fearfully and wonderfully made. Marvelous are your works. And that my soul knows very well. Right. So అంటే ఇక్కడ ఏముందంటే, నా అంతరింద్రములను కలిగి చేసిన వాడు నీవే, నా తల్లి గర్భంలో నన్ను రూపించింది నువ్వే, నీవు నన్ను కలిగి చేసిన విధం చూడగా ఆశ్చర్యమును భయమును పుట్టుచున్నది. మన శరీరంలో మన కన్ను ఎంత పవర్ఫుల్ తెలుసండి. ఈ మన కంటిని పట్టి కెమెరాను తయారు చేశారు. మన చెవులను బట్టి ఈ మైక్ తయారు చేశారంట. ఈ మైక్, ఇయర్ ఫోన్స్. మన కాళ్ళను బట్టి వెహికల్ తయారు చేశారంట. మన బోర కదా. మన తలను బట్టి కంప్యూటర్ తయారు చేశారంట. మన బ్రెయిన్ బట్టి. ఇవన్నీ మనిషి దగ్గర నుంచే నేర్చుకొని, కంప్యూటర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనిషి బ్రెయిన్, మనిషి ఆలోచిస్తారు కదా. అట్లా కంప్యూటర్ కానీ మనం ఫీడ్ చేసి పెడితే అది కొన్ని వందల సంవత్సరాల వరకు ఆలోచిస్తుంది. అది మనం మళ్ళా ఫీడ్బ్యాక్ ఇస్తాం. దేవా నాకు ఇచ్చిన కంటిని బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన కలర్ బట్టి, నా మెదడుని బట్టి వందనాలు, నా కిడ్నీ, నా హార్ట్. ఒక డాక్టర్ చెప్తా ఉండే, మనం పడుకున్నప్పుడు మన బాడీలో అన్ని ఆర్గన్స్ అన్ని మంచిగా రెస్ట్ తీసుకుంటాయంట. హార్ట్ మాత్రమే కొట్టుకుంటా ఉంటుంది. హార్ట్ కానీ రెస్ట్ తీసుకున్నది అనుకోండి ఏమవుతుంది సీనా? హార్ట్ రెస్ట్ తీసుకుంటే వాళ్ళు చనిపోతాయి కదా. అలా దేవుడు మనకు అంత మంచి ఆరోగ్యం. అందుకే దేవా నాకు మంచి ఆరోగ్యం థ్యాంక్స్ అని చెప్పి మనం వెళ్ళినప్పుడు దేవుడు థ్యాంక్స్ కదండి. మనం వాటి మన కుటుంబాన్ని బట్టి థ్యాంక్ చెప్పాలా. రెండోది మనకి ఇచ్చిన ఆర్థిక సాయాన్ని బట్టి మనం థ్యాంక్ చెప్పాలా.
మూడోది మనకు దేవుడు అనుగ్రహించిన మంచి ఆరోగ్యం బట్టి మనం దేవుడికి థ్యాంక్ చెప్పాలి. తల నుంచి కాలు వరకు దేవుడు మనకు కాపాడు. మనం 9 నెలలు మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు రికి ఓకే, ఆ 9 నెలలు మనకు తల్లి గర్భం నుంచే మనకు అన్ని దేవుడు అనుగ్రహించి నీళ్ళు, ఆక్సిజన్, ఫుడ్. మన మమ్మీ ఏం తిన్నా కడుపులో ఉన్న పిల్లలు దాంతో బలం పొందేవారు అంటున్నారు. 9 months మనం కడుపులో మన మమ్మీ కడుపులో దాడుతూ ఉన్నామంట. ఒకరోజు వచ్చింది మనం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చామా, వచ్చి 1, 2, 3 days, 4 days, 5 days, 1 year, 2 years, 3 years, 4 years, 15 years, 15 years. రిక్కీ చీనా నీకెంత 12 years. నీకెంత 10 years. నీకు 9 years. నువ్వు 9 years పుట్టిన తర్వాత దేవుడు మనం కాపాడాడు కదా. డేవిడ్ దేవానికి థ్యాంక్స్. నేనైతే ఎప్పుడు వీడియో గురించి నేను దేవుడికి థ్యాంక్స్ చెప్తాను. సో కాబట్టి మనం ఎప్పుడైనా మర్చిపోకుండా దేవుని కార్యాలను మనం పూర్తి చేసుకొని మనం. సో బైబిల్ ఏముంది? ఆల్వేస్ వెన్ షుడ్ బి థ్యాంక్ గాడ్, ఆల్వేస్. ఫర్ వాట్ షుడ్ బి థ్యాంక్? ఎవ్రీథింగ్. ఏ విషయంలో మనం థ్యాంక్ చెప్పాలా? ప్రతి విషయం, అన్ని విషయంలో మనం థ్యాంక్ చెప్పాలా. ఎవరికి చెప్పాలా? తండ్రి అయిన దేవునికి. ఎవరి నామంలో? యేసు ప్రభు నామంలో. అట్టంటే అంటే మనం యేసు ప్రభుగా థ్యాంక్ చెప్పవచ్చు, కానీ యేసు క్రీస్తు తండ్రికి థ్యాంక్ చెప్పాడు. 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని పిలిచి శిష్యులకు ఇచ్చాడంట. అప్పుడు శిష్యులు అందరికీ వడ్డించారంట. 5,000 మంది తినంగా ఎన్ని మిగిలినాయంట? 12 గంపలు మిగిలాయంట. ఆ రొట్టెలు పంచక ముందు యేసుక్రీస్తు తండ్రికి థ్యాంక్స్ అనే మాట చెప్పాడు. ఇంకోసారి 7 రొట్టెలు కొన్ని చేపలు 4,000 మందికి పంచాడు. ఇంకొకసారి లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి, దేవా నువ్వు నా మనవి విన్నందుకే నేను నీకు థ్యాంక్స్ అని చెప్పి యేసుక్రీస్తు తండ్రికి థ్యాంక్స్ చెప్తున్నాడు. చివరి రాత్రి ప్రభురాత్రి బలలో యేసు ప్రభు ఒక రొట్టెను తీసుకుని దేవునికి కృతజ్ఞత, ఇంగ్లీష్లో ఈ గేవ్ థ్యాంక్స్ టు గాడ్, దాన్ని విరిచి ఇది మీ కొరకు కొట్టబడిన నా శరీరం, దీన్ని తిన్నప్పుడల్లా మీరు నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వారికి. తర్వాత పాత్రను పట్టుకుని ద్రాక్షరసం పట్టుకుని ఇది మీ కొరకు చిందించబడిన నా క్రొత్త నిబంధన రక్తము, దీనిని తాగినప్పుడల్లా నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి. మేమంటే ప్రతి సండే మేము ఇక్కడ అల్వాల్కి వచ్చి ఆల్మోస్ట్ 20 years అవుతుంది. ఒక్క సండే కానీ మేము ప్రభురాత్రి వల్ల చూసే ఎవ్రీ సండే మీ పాటిస్తాం. బైబిల్లో రాయబడింది, మీరు దాన్ని తిన్నప్పుడల్లా నా మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. చాలా మంది గుడ్ ఫ్రైడే అని ఆ రోజు ఏడ్చుకుంటూ ఆ రోజు జీసస్ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. కానీ మేమైతే ప్రతిసారి ప్రభురాత్రి వల్ల తీసుకున్నప్పుడల్లా ఆయన మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటాం. బైబిల్లో రాయబడింది, మనము రోజు అపోస్తల కార్యంలో రాయబడదు, వాళ్ళు ప్రతిరోజు ఇంటింటో రొట్టె విరుచుండేది. మనం కానీ రోజు విరవాలి, కానీ రోజు మనకు మీటింగ్స్ ఉన్నాయా? కనీసం వారానికి ఒక రోజున మనము వచ్చినప్పుడు ఆ ప్రభురాత్రి వల్ల మనకు పాల్గొంటే అది మనకి ఎంతో దీవెన కదా అంటే. సో అందుకని మనం ప్రభురాత్రి వల్ల రెగ్యులర్గా పాల్గొంటాం. యేసుక్రీస్తు 5 సార్లు దేవునికి థ్యాంక్ చెప్పాడండి. 2 సార్లు రొట్టెలు చేపలు పట్టుకుని దేవునికి థ్యాంక్ చెప్పాడు. దాని తర్వాత లాజరు సమాధి దగ్గరికి వచ్చి దేవునికి థ్యాంక్ చెప్పాడు. చివరికి ప్రభురాత్రి వల్ల ఏదో లాస్ట్ సఫర్ అంటారండి, దాంట్లో యేసుక్రీస్తు దేవునికి థ్యాంక్ చెప్పి వాటిని విరిచి వాటిని ఇచ్చాడు. సో యేసుక్రీస్తే తండ్రికి థ్యాంక్ చెప్పినప్పుడు మనం కానీ తండ్రికి ఏం చెప్పాలంట? థ్యాంక్ యూ. బైబిల్లో రాయబడింది, మనం పుచ్చుకున్న కంటే ఇచ్చుటైందే ధన్యత. చూడండి అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 35వ వచనమండి. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 20:35. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనమండి. పుచ్చుకున్నట కంటే ఏది ధన్యత అంట అంటే ఇచ్చుట ధన్యత. ఇచ్చి చదువునానికి that you read
that particular verse, Mother? It's more blessed to give than to receive. It is more blessed to give than to receive. So, పుచ్చుకొనుట కంటే ఇచ్చుకనే మనకు చాలా ధన్యత అని దేవుడి వాక్యంలో రాశారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఏం చేయాలంట అంటే దేవుడికి టైం చెప్తున్నారు. ప్రార్థన చేయడం కాదు, చేయాల ప్రార్థన, కానీ ఎప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళంతా దేవా అదివు ఇదివు అని అడుగుతారు కదా, పరిస్థితి కదా. కానీ అది మనం టైం చెప్పినప్పుడు దేవుడికి ఇస్తాము. ప్రార్థించినప్పుడు ఆయన దగ్గర అడుగుకుంటాము. ఏది మంచిదంటే అడుక్కోవడమా ఇవ్వడమా? ఇప్పుడే మనం చదివాం కదా కవిత కదా, ప్రభా ప్లీజ్ నాయన సాయం చేసి ప్రభా మా బాబు కలిసి మా పాపకి ఇంకేంటి అనడం కంటే ఇప్పటివరకు మా పిల్లలకి ఇంత సాయం చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పామనుకోండి, అది థ్యాంక్స్ కిందకి వెళ్ళిపోతుంది కదా శ్రీనా. థ్యాంక్ యూ ఫాదర్ టేకింగ్ మీ డేస్ టు స్కూల్, బ్రింగింగ్ ది బ్యాక్ లార్డ్ అని చెప్పినప్పుడు గాడ్ విల్ బి వెరీ హ్యాపీ. డేవిడ్ కూర్చోనన్నా లేదు, అక్కడ లేదు కదా, ఒకే ప్లేస్లో కూర్చో. సో మనం అక్కడ చెప్పినప్పుడు గాడ్ విల్ బి వెరీ హ్యాపీ. డేవిడ్ వాట్ షుడ్ బి సే ఆల్వేస్? థ్యాంక్ యూ ఫాదర్. కళ్ళు మూసుకొని చెప్పాలి. మనుషులకే దేవుడికే కదా అంటే ఈవెన్ మనుషులకు కానీ మనం ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉంటాం. ఒకసారి యోనా ఏం చేసినట్టు చూద్దామంటే యోనా పుస్తకం మనం తీసుకుందామా? యోనా గ్రంథము 2వ అధ్యాయం. బుక్ ఆఫ్ జోనా అంటే థ్యాంక్స్ చెప్తే మనకు ఎంత ఆశీర్వాదమో ఈ వాక్యంలో రాయబడింది. బుక్ ఆఫ్ జోనా 2వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నామండి. యోనా అందరూ తీసిన తర్వాత చదువుకుందాము. యోనా 2వ అధ్యాయము 9వ వచనం అండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును, నేను మొక్కుకుని నా మొక్కుబలను చెల్లింపక మానను ప్రార్థించాను. అది యోనాను నేల మీద కట్టి వేసింది. కవిత గారు ఇక్కడ ఏమైందంటమ్మా, ఈ దేవుడు యోనాకు నీవు నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ నా వాక్యాన్ని చెప్పు, మారుమనసు పొందితే నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను. అంటే ఆ రోజు నినివే పట్టణం, ఈరోజు ఇరాక్ ప్రాంతం. అంటే ఆ ఇరాక్ ప్రాంతంలో ఒకప్పుడు చాలా పాపం చేస్తుండే. దేవుడు యోనాను పంపి అక్కడ వాక్యం చెప్పించడానికి ప్రయత్నం చేస్తే యోనా ఆ పట్టణానికి వెళ్ళడం కంటే ఆయన తార్షీషు ఓడలో కూర్చొని ప్రయాణానికి కొనసాగుతారండి. లాస్ట్ ఆ యొక్క సముద్రంలో అలలు వచ్చి అండ్ తుఫాన్ వచ్చి ఆల్మోస్ట్ ఆ షిప్ మునిగిపోతుంది, ఓడ మునిగిపోతుంది అన్న పరిస్థితిలో వీళ్ళందరూ వాళ్ళ బరువు ఎక్కువైందేమని చెప్పి వాళ్ళ లగేజ్ తీసుకెళ్ళలో పడేస్తారు. ఆ క్యాప్టెన్, ప్రతి షిప్ ఒక క్యాప్టెన్ ఉంటాడండి. ఆ క్రికెట్ మ్యాచ్లో ఏ రకంగా క్యాప్టెన్ ఉంటాడో ఒక షిప్ ఒక క్యాప్టెన్ ఉంటారు. ఆ షిప్లో అందరూ క్యాప్టెన్ పేరు మాట వినాలి. ఆయన టెన్షన్ ఏంటి, అయ్యా నా ఓడకు నేను ఏం చెప్పాలా, షిప్ ఒకరు మునిగిపోతే ఏంటని చెప్పి లాస్ట్కు ఆయన మీ దేవుళ్ళకి ప్రార్థన చేయండి అని చెప్పి లాస్ట్ కదా అప్పుడు చిట్లు వేస్తారండి. చిట్లు వేసిన తర్వాత చిట్లు తీస్తే లాస్ట్ ఎవరి పేరు వచ్చింది, యోనా పేరు వచ్చింది. అంతమందిలో యోనా పేరు రావడము దేవుడే దాన్ని బయటికి రప్పించాడు. అప్పుడు ఏంటయ్యా యోనా ఇక్కడ యోనా అంటే అక్కడ కింద ఇంజన్ దగ్గర పోయి నిద్రపోతున్నాడు. ఓడంతా మునిగిపోతుంటే ఆయన నిద్రపోతున్నాడు. ఆయన లేపి ఏంటయ్యాను అంటే నేను ఇలా దేవుడి మాట వినకుండా నేను హాస్యస్ వెళ్తున్నానని చెప్పి లాస్ట్ నన్ను సముద్రంలో పడేయండి, అలలు ఆగిపోతాయంటే లాస్ట్ వాళ్ళు దేవుని దగ్గర క్షమాపడి ఆ క్యాప్టెన్ నేను పడేస్తారు. అప్పుడు దేవుడు పెద్ద మనిషి చేపలతో ఉంటారు. నేను ఒకసారి చెప్పాను ఇంగ్లీష్లో వేల్ అంటారండి, బ్లూ వేల్ అని ఉంటుంది. అంటే బ్లూ వేల్ అనేది కవిత గారు దాని కడుపులో 3 ఏనుగులు పడతాయంట ఒకేసారి. మీరు తర్వాత యూట్యూబ్లో లేకపోతే గూగుల్లో కొట్టండి, బ్లూ వేల్ కొట్టండి. చాలా పెద్ద సముద్రంలో చాలా పెద్ద, అన్నిటికంటే పెద్ద ప్రాణి అండి, జలరాశి అనుకోండి. దాంట్లో అంటే 3 ఏనుగులు అట్ ఎ టైం దాని కడుపులో పడతాయంట. నాకు తెలిసి అలాంటి చేపలు దేవుడు పంపించాడండి. అది బింగి
బైబిల్లో రాయబడింది మొదటి అధ్యాయం 17వ వచనం చూడండి. 117. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు, యాక్చువల్గా 3 పగళ్ళు 3 రాత్రులు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండేను. ఎన్ని రోజులు ఉన్నాడంటే సీనా? 3 days and 3 nights. యోనా ఆయన ఫుడ్ లేదు. ఇంకా 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ప్రార్థిస్తున్నాడు. చూడండి ఏమని ప్రార్థన చేశాడో. 2వ అధ్యాయం 1వ వచనము, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగ ప్రార్థించెను, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకుని ఉన్నవి, నీ తరంగములు నీ కన్నీళ్లను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడను. నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచుదనుకుంటుని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలను చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతములు పునాదులోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపముల నుండి పైకి రక్షించున్నావు. కూపము నుండి నా ప్రాణం నాలో మూర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని. నీ పరిశుద్ధ ఆలయం తట్టు ఆలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చింది. సో అసత్యమైన వ్యర్థ దేవతల యొక్క లక్ష్యమించు వాళ్ళు తమ కృపాలను విసర్జించు. 8వ వచనం వరకు యోనా ప్రార్థన చేశాడు. సిస్టర్ గారు ఏమైనా జవాబు వచ్చిందా అంటే? 2వ అధ్యాయం 8వ వచనం వరకు అంటే ఒకటి నుంచి ప్రార్థన చేశాడుకి, కానీ ఏం జవాబు రాలేదు. కానీ 9వ వచనంలో ఏం చెప్పాడు? ఇప్పుడే మాస్టర్ చదివారు. నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. నేను మొక్కుకున్న మొక్కుబడులు చెల్లింపక మానను. అంతలో అంటే ఎప్పుడు కక్కిందంట? ఎప్పుడైతే యోనా కవిత గారు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడో అప్పుడు దేవుడు చేపట్టి ఏమన్నాడంట, నీళ్ళ మీద కక్కి వెయ్యి. అర్థమైంది కదా? కవిత గారు ఆయన 8 వచనాల వరకు 3 రోజులు ప్రార్థన చేశాడు, ఏం జవాబు రాలేదు. ఎప్పుడైతే టైం చెప్పాడో జవాబు వచ్చిందా లేదా? అలాగే మనం కానీ ఎల్లప్పుడూ దేవుడిని స్తుతిస్తూ ఎల్లప్పుడూ మనం దేవుడికి టైం చెప్తానే ఉంటారు. నేను చెప్పాను కదా, మెట్లు ఎక్కినప్పుడు, మెట్లు దిగేటప్పుడు, స్నానం దిగేటప్పుడు, అన్నం తినేటప్పుడు, నీళ్ళు తాగేటప్పుడు, ఏం సండి స్కూల్లో బస్కి వెళ్తారు కదా, బస్సులో టైంకి ప్రభు అని చెప్పాలా, అలా వచ్చేటప్పుడు టైం చెప్పాలా, పాటలు పాడేటప్పుడు టైం చెప్పాలా, చప్పట్లు కొట్టాలా, స్నానం చేసుకుంటప్పుడు టైం చెప్పాలా. సో ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదివింది ఎల్లప్పుడూ దేవుని స్తుతి ఆ టైం చెప్పేది ఎప్పుడు అంట? ఎల్లప్పుడూ. ఏ విషయంలో? అగ్ని విషయంలో. ఎవరికి టైం చెప్పాలా? తండ్రి అయిన దేవుడి. ఎవరి నామంలో? యేసుప్రభు నామంలో. ఆయన టైం చెప్పినప్పుడు మనం ఆయనకి ఇచ్చిన వారికి అవుతాం. ఎప్పుడైతే థ్యాంక్ యూ అంటామో మనం దేవుడికి ఇచ్చిన వారికి అవుతాం. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడి దగ్గర తీసుకునేవారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ప్రతిదిన రోజు యోనా ప్రార్థించుంటూ జవాబు రాదు. కడుపులోనే చేప కడుపులోనే ఉన్నాడు. ఎప్పుడైతే థ్యాంక్ యూ అన్నాడో చేప కడుపు దేవుడు కానీ ఆయన బయటికి మనం కానీ ప్రార్థన కంటే ఎక్కువగా థ్యాంక్ యూ ప్రభువా, ఇంతవరకు మమ్మల్ని బ్రతికించావు, ఇంతవరకు మమ్మల్ని కాపాడావు, రోజు ఆఫీస్కి స్కూల్కి తీసుకెళ్ళి రోజు క్షేమంగా నడిపిస్తున్నావు, ఫైనాన్షియల్గా సాయం చేస్తున్నావు, మంచి ఆరోగ్యం ఇస్తున్నావు అని చెప్పి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. దేవా అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అడగకూడదు.
అడగడంలో తప్పేం లేదు, కాకపోతే ఎప్పుడు అడుగుకుంటూనే ఉంటామా? ఇప్పుడే మనం చదువుకున్నాం, పుచ్చుకున్నట కంటే ఇచ్చు కదా. ఇంగ్లీష్లో థ్యాంక్స్ గివింగ్ అంటాం కదండి, థ్యాంక్స్ గివింగ్. కానీ ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకునేది ఏంటంటే మనం ఎల్లప్పుడూ ప్రతి విషయంలో తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు నామములో ఏం చెల్లించలా కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ మనం చెప్పినప్పుడు అది మనకు ఆశీర్వాదం. దేవుడు ఇచ్చిన వాక్యం దీనికి ఆమేన్. అందరం తలదించుకున్నట్లయితే ప్రార్థన. చాలా గురించి ఓకేనా? యూఆర్ నాట్ వెల్, ఇప్పుడు ఎవరు ఓకేనా? విల్ ప్రే ఫర్ యూ. అండ్ మా మిస్సెస్ వాళ్ళ చెల్లెలు, ఆమెకు అన్ని ఆపరేషన్ అనేది ఇప్పుడే 5 o'clock అప్పుడు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే అడుగుతారు. బైబిల్ రాయబడింది, 2, 3 ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడు. మనం 2 కంటే ఎక్కువ మంది కాబట్టి ఇద్దరికి మనం భూమి మీద ఏది ఏకీభవించినా ఆ ప్రార్థన ప్రతి ప్రేయర్ అయినా వింటాడు దేవుడు. అందుకే ప్రేయర్ చేసినప్పుడు ఎవరు కళ్ళు తెరవు. మనం కళ్ళు తెరిచినామనుకో ఆ ప్రేయర్కి జవాబు రాదు. అందుకే వీఆర్ నాట్ సీరియస్. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఆమేన్ అనాలి. ప్రార్థన అయిపోయిన వెంటనే అందరూ ఆమేన్ అన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఉంటాడు. మనం ఆమేన్ అనలేదనుకో మనకు వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. అందరూ ప్రతిసారి బ్రతికిన రోజు మనసు పెట్టుకోవాలి. శాంటీ డేవిడ్ ప్రేయర్ చేసినప్పుడు అస్సలు కళ్ళు తెరిచి చూడకూడదు. చూస్తే ఆ ప్రేయర్ దేవుడు వెళ్ళి ప్రేయర్ అయిన తర్వాత అందరం గట్టిగా ఏమనాలా? ఓకే, ప్రార్థించుకుందాం. అందరు తల ఉంచుకుని కళ్ళు చూసుకుని ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నినాదేడు నిరంతరం ఏకరీతిని మా ప్రభువా, మీకే థ్యాంక్స్ అయ్యా, మీకే వందనాలు ప్రభువా, కృతజ్ఞతలు. వీ వాంట్ టు థ్యాంక్ యూ. ఈ సాయంకాల సమయంలో ఈ బైబిల్ స్టడీకి మమ్మల్ని నడిపించినందుకు చూసుకోవాలి. ఇంత పెద్ద వర్షం వచ్చినా కానీ మీ బిడ్డలందరినీ నీ సన్నిధిని నడిపించి మేము చాలా సంతోషిస్తున్నాము. నిన్ను వెలికేవారు కొంతమంది ఉన్నారు ప్రభువా, నిజంగా భక్తి గల వారు ఉన్నారనే విషయాన్ని మీకు వచ్చిన వాళ్ళ ద్వారా మీరు నిరూపించినందుకే మీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. మాకు ఇదే భక్తి, ఇదే ఆసక్తి. వరదలు వచ్చినా, వర్షం వచ్చినా, ఎంత తుఫాను వచ్చినా నీ సన్నిధిని మాత్రం మా ఇద్దరు చెరువు తీసివేయబోతుంది ప్రభువా. దావీదు అంటాడు, నేను దేవుని ఎదురు నుంచి ఒక వరమును కోరుకుంటుని నేను ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉండాలని. సో కాబట్టి మాకని అలాంటి కృపని బట్టి అలాంటి ఆసక్తిని మాకు దయచేయండి. ఈరోజు మేము చదివినాం, మేము ఎల్లప్పుడూ నీకు థ్యాంక్స్ చెప్పాలైనా. మా ప్రార్థన కంటే ఎక్కువ నీకు థ్యాంక్స్ చెప్పాలి. మేము కళ్ళు పూసుకున్నప్పుడు మా చేతులు ఎత్తి నాన్న మా కళ్ళు పూసుకొని మా చేతులు ఎత్తి నీకు థ్యాంక్స్ చెప్పాలంట. ఇంతవరకు ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో సాయం చేశారు, మమ్మల్ని బ్రతికించారు. మా తల్లి గర్భంలో 9 నెలలు మమ్మల్ని కాపాడారు. మేము పుట్టింది మొదలుకొని ఈ రోజు వరకు మమ్మల్ని కాపాడారు. మాకు తల్లిదండ్రులు ఇచ్చారు, థ్యాంక్ యూ అయ్యా. మాకు అన్నను, తమ్ములను, అక్కలను, చెల్లెలను, తమ్ములను ఇచ్చిన థ్యాంక్స్ అయ్యా. భార్య భర్తలు ఇచ్చారయ్యా, థ్యాంక్స్ అయ్యా. రిలేటివ్స్ ఇచ్చినందుకు, చుట్టాలను ఇచ్చిన, బంధువులను ఇచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా. నువ్వు చేసిన మీరు మేము ఎప్పుడు మర్చిపోము, ఎల్లప్పుడూ మేము నీకు థ్యాంక్స్ చెప్తాం. ఫైనాన్షియల్గా మాకు డబ్బులు ఇచ్చారు. ప్రతి నెల మాకు ఇంటి అద్దె కట్టాలన్నా, మాకు రేషన్ కావాలన్నా, ప్రతి ఒక్కటికి దానికైనా మాకు ఫైనాన్స్ అవసరం ప్రభువా. మీరు మాకు ప్రతి దానికి మాకు అవసరం తీరుస్తుంటే థ్యాంక్ యూ ఫాదర్. మీరు సో గ్రేట్ఫుల్. మంచి ఆరోగ్యం ఇచ్చారు, తల నుంచి కాలు వరకు. మా కాళ్ళు, మా చేతులు, మా హార్ట్, మా లివర్, మా కిడ్నీ, మా బ్రెయిన్ ఇవన్నీ మంచిగా పనిచేస్తున్నాయి. ఎంతమందికి బాగలేక హాస్పిటల్లో సిక్ అయ్యి బాధపడుతున్నారయ్యా. వీరైతే మాకు అద్భుతంగా మంచి ఆరోగ్యం. ఇప్పుడే మేము చదివినట్టుగా ఎల్లప్పుడూ దేవదూతలు రాత్రి పగలు మానక పరిశుద్ధుడు 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 అని నిన్ను పొగుడుతూ ఉంటారు. కాబట్టి దేవుని ఎల్లప్పుడూ అలా పొగడే కృపను మాకు దయచేయండి. ప్రతి విషయంలో నీకు థ్యాంక్స్ చెప్పాలి. యోనా చేప కడుపులో 3 రోజులు ప్రార్థించాడు, కానీ నో రిజల్ట్, ఎలాంటి జవాబు రాలేదు. కానీ ఎప్పుడైతే నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను అన్నాడో ఆ తక్షణమే నువ్వు ఆయన నేల మీద కక్కేవేయమని చేపకు చెప్పేవాడు. ఎంత అద్భుతం ప్రభు నీ మాట. అందుకే మేము నేను ఎల్లప్పుడూ థ్యాంక్స్ చెప్పాలి.
ఎన్ని అద్భుతాలు చేశారు. మేము ఒక్క క్షణము మేము బ్రతుకుండడం కానీ అద్భుతమే ప్రభు. ఈరోజు భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, తోడబుట్టవాడు, ఫ్యామిలీగా మేము కలిసి ఉండడం నీ బ్లెస్సింగ్ అయ్యా. మాకు ఫైనాన్షియల్గా సాయం చేసుకోండి నీ బ్లెస్సింగ్ ప్రభు. మా ప్రయాణాలలో, మా రాకపోకలలో మాకు తోడుగా ఉంటున్నందుకే థ్యాంక్స్ ప్రభు. యోనా మాదిరి ఏదైనా కష్టంలో మేము ఉన్నప్పుడు నీకు మేము థ్యాంక్ చెప్పాలా ప్రభా. కష్టంలో ఉన్నప్పుడే కాకుండా మేము హ్యాపీగా ఉన్నప్పుడే మీకు థ్యాంక్ చెప్పాలా. అలాంటి కృపనివ్వండి. 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిస్తే ఒక్కడు మాత్రమే వచ్చి థ్యాంక్ చెప్పాడయ్యా. తక్కిన 9 మంది కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయారు ప్రభా. మేము అలా ఉండకూడదు ప్రభా. ఆ ఒక్కడు మాత్రమే ఉండాలి ప్రభా. తిరిగి వచ్చి యేసు ప్రభు కాళ్ళ మీద పడి థ్యాంక్స్ చెప్పాడు ప్రభా. యేసుక్రీస్తుగా నీ లోకంలో ఉన్నప్పుడు తండ్రి నీకు థ్యాంక్స్ అని 5 సార్లు అన్నాను. మేము నేను ఎల్లప్పుడూ మా నోరు విప్పి నిన్ను అడగడం కంటే, మా ప్రార్థన ద్వారా అడగడం కంటే థ్యాంక్స్ చెప్పి నేను సంతోషం పెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వరదలో, ఈ వర్షంలో మమ్మల్ని అందరినీ నడిపించినందుకు వందనాలు. ఎవరైతే నిజంగా ఆసక్తి వచ్చేదో వాళ్ళందరూ మీరు దీవించి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. మా సిస్టర్ కవిత గారిని బట్టి వందనాలు. ఆమె మా భర్తను, ఆమె గారి గురించిన కుమారుడు నాయన శాండీని బట్టి, కూతురు షీనాన్ని బట్టి వందనాలు. దీవించండి. ఈ వరదలు, ఈ వర్షంలో కానీ ఆసక్తిగా నీ సన్నిధికి వచ్చారు నాయన. ఈ రేపు పనిలోకి రాజ్యం వాళ్ళు ఉందని మా హృదయపూర్వకంగా నేను నమ్ముతున్నాను. ఆమెను దీవించండి. ఆమె భర్తను, ఆమె గారి గురించిన 3 పిల్లల్ని, వారి కోడళ్ళను, వాళ్ళ అల్లులను, వారి యొక్క మనవలను దీవించండి. ఆంటీ బ్రతికిన రోజు ఎల్లప్పుడూ ఈ సన్నిధిలో ఉండే కృపను ఆమె సాయి చేయండి. థ్యాంక్ ఫర్ మార్టిన్, ఉషా అండ్ యూ. థ్యాంక్ యూ డేవిడ్, డానియల్ బట్టి కానీ స్తోత్రం. వారిని గారిని దీవించాలి. మా మధ్యకి నడిపించిన మా సిస్టర్ శ్రీలేఖ గారిని బట్టి వందనాలు. రిక్కిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. ఆ కుటుంబాన్ని దీవించండి. భక్తితో ఆసక్తితో సన్నిధించారు. దూరంతలుగా ఫలితం చేసి ఆత్మీయ, శారీరక, మానసికంగా అన్ని విధాలుగా వారిని దీవించి మా బ్రదర్ చలం గారికి కొద్దిగా అనారోగ్యంతో ఉన్నారని మేము విన్నాము. కాబట్టి మేము సంఘంగా అందరం కలిసి ప్రార్థిస్తున్నాం సార్. మీ దాసుడు చలం గారి మీరు పుట్టండి, ఆయన మీకు స్వస్థపరచు ప్లీజ్. వీఆర్ రిక్వెస్టింగ్ యూ ఫాదర్, హంబుల్ రిక్వెస్ట్ ఫాదర్. మీ దాసుడు పుట్టండి ప్రభావ, ఆయనకు స్వస్థత దయచండి ప్రభావ. నార్మల్ అయి మళ్ళీ ఆయన పనులలో యథావిధిగా ఆయన పాల్గొనడానికి పుట్టండి. ఆయన కొద్దిగా అనారోగ్య పాలయ్యి ఉన్నారని విన్నాము. ఇప్పుడే ఆ యేసయ్య రక్తంతో ఆయన రిక్కిని దీవించి మా శ్రీలేఖ స్థితి గారికి, మా బ్రదర్ వినోద్ గారిని బట్టి వందనాలు, మా సిస్టర్ షీలా గారిని బట్టి వందనాలు. నేను ఈవెన్ థ్యాంక్ యూ వాళ్ళ పాప హాలిని బట్టి, ఈవెన్ చిన్నోని బట్టి కానీ మీకు వందనాలు. ఎంత ఆసక్తిగా మీ సన్నిధికి వాళ్ళు వచ్చారు. వాటిని మీరు దీవించండి. దూరంగా ఫలితం వచ్చేది వాళ్ళు పట్టుకుంటే ప్రతి పని నీకు సక్సెస్ ఇవ్వండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. నలుగురికి ఇవ్వండి. వాళ్ళ ప్రయాణాలలో, రాకపోకలలో తోడుండి నడిపించండి. 2 పిల్లలు చక్కగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థాయిలో తెలపడుతూ బాధ్యత. వాళ్ళ వ్యాపారాన్ని దీవించండి. వినోదుల పేరెంట్స్, వాళ్ళ మదర్, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ కుటుంబాలను దీవించి. షీలా వాళ్ళ మమ్మీ, డాడీ, వాళ్ళ మమ్మీ, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ సిస్టర్స్ కానీ దీవించి. ఎవరెవరైతే ఈరోజు ఈ వర్షం వల్ల రాలేకపోయారో వాళ్ళందరినీ కానీ దీవించండి ప్రభుత్వం. నిశ్చితమైతే వాళ్ళు వచ్చే గురువారం, వచ్చే ఆదివారం నీ సన్నిధికి వచ్చి ప్రభురాత్రి వల్ల పాలు పొందుటకు వారందరికీ సాయం చేయండి ప్రభుత్వం. ధీరజ్ను బట్టి వందనాలు. ఆయన దీవించండి ప్రభుత్వం. మా దేశంలో ఆయన, మా దేశంలో ఉండే ప్రతి పరిస్థితిని మీ చేతుల్లో కంట్రోల్లో పెట్టుకోండి ప్రభుత్వం. శాంతి, సమాధానం ఇవ్వండి. మంచి సమాధానం ఇవ్వండి. ఎలాంటి యుద్ధాలు, ఎలాంటి గొడవలు లేకుండా, ఆయన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ లేకుండా సాయం చేయండి. ఇండియా, పాకిస్తాన్ ఎలాంటి గొడవలు, ఎలాంటి యుద్ధాలు జరగకుండా ప్లీజ్ నాయన